ఈ వీడియోలో యాండ్ స్పోర్ట్స్ చాసిస్ ఫ్యాన్ 120 mm ఫ్యాన్, ఈ ఫ్యాన్ని ఈ క్యాబినెట్లో ఇన్స్టాల్ చేయాలి. అయితే ఇది జస్ట్ బేసిక్ ప్లేన్ క్యాబినెట్ ఇది. అయితే దీంట్లో ఈ బ్యాక్ సైడ్ చాసిస్ ఫ్యాన్ ఉంది, కానీ ఇప్పుడు ఈ ఫ్యాన్ని ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ దీనికి ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్కి ఫ్యాన్ ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఫిక్స్ చేయాలి అని అంటే, ఇక్కడ ఈ చిప్ అనేది చాలా హీట్ అవుతుంది. ఇది ఐడియల్గా హీట్ అవుతుంది. అయితే ఇప్పుడు దీని టెంపరేచర్ చెక్ చేద్దాం ఎంత ఉందో. ఇక్కడ కనిపిస్తుంది అరౌండ్ 47-48 degrees టెంపరేచర్లో వేరీ అవుతుందన్నమాట. అయితే ఇంత హీటు కంటిన్యూగా హీట్ అంటే సిస్టమ్ ఆన్ చేసి 40 minutes అవుతుంది. ఐడిల్గానే ఉంది సిస్టమ్. ఐడిల్గా ఉన్నప్పుడే ఇంత టెంపరేచర్ రీచ్ అయింది. కాబట్టి లాంగ్ రన్లో ఇది ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఈ ఫ్యాన్ అనేది ఇక్కడ ఈ ఫ్రంట్ దగ్గర ఇన్స్టాల్ చేసినప్పుడు ఎయిర్ ఫ్లైట్లు వచ్చినప్పుడు ఈ ఫ్రిల్స్ ద్వారా ఎయిర్ సర్క్యులేట్ అయ్యి కూలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హీట్ తగ్గిపోతుంది. ఇప్పుడు బిఫోర్ 40 degrees ఉంది, ఫ్యాన్ పెట్టిన తర్వాత ఎంత ఉందో మళ్ళీ చూద్దాం. అయితే ఇది బేసిక్ ప్లేన్ క్యాబినెట్ కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది ఫిక్స్ చేయడానికి. చూద్దాం. ఇట్లా ఈ ఫ్రంట్ ప్యానల్ని ఈ విధంగా పుల్ చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. సరే, ఇది తీసి మళ్ళీ చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ కొన్ని స్లాట్స్ ఉన్నాయి. ఈ స్లాట్స్లో ఆ ఫ్యాన్ని ఫిక్స్ చేసినప్పుడు ఎయిర్ ఇటు నుంచి పుష్ అయ్యి అటు విధంగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ ఫిక్స్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫ్యాన్ ఒకటి ఉంది, ఒక కార్డు ఉంది. ఇది వారంటీ కార్డు అనుకుంటా. వారంటీ కార్డు తర్వాత స్క్రూస్ ఉన్నాయి. అంతే, ఇంకా బాక్స్లో ఏం లేదు. ఇది 120 mm ఫ్యాన్ ఇది. అయితే ఇప్పుడు ఫ్యాన్ని ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఫిక్స్ చేయాలి. ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అంటే ఈ ఫ్యాన్ కొంచెము హైట్లో పెట్టామన్నమాట. అంటే దాని ఏ డైరెక్షన్ ఇటు సర్క్యులేట్ అయ్యేటట్టు హైట్లో పెట్టాం. ఫస్ట్ కింద పెట్టి చూస్తే ఓన్లీ ఈ హైట్ వరకు వచ్చింది, అని కొంచెం పైకి పెట్టామన్నమాట. అయితే మళ్ళీ కేబుల్స్ అన్ని మళ్ళీ కొంచెం అటు ఇటుగా జరిపి నీట్గా రూటింగ్ చేసి పెట్టాము. ఇటు నుంచి చూపిస్తాను మళ్ళీ. ఈ విధంగా ఉంది. ఈ వైరింగ్ అన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎయిర్ ఫ్లో కూడా మంచిగా అయ్యేటట్టుగా పెట్టాము. ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి టెంపరేచర్స్ చెక్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేసి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ పెట్టిన తర్వాత టెంపరేచర్స్ ఎంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. అరౌండ్ 44-45 degrees ఉంది. ఇంతకుముందు మనకి ఫ్యాన్ పెట్టకముందు 47-40 degrees ఉంది. అరౌండ్ 3-4 degrees టెంపరేచర్ మనకి డ్రాప్ అయింది.
ఇక్కడ మీకు కనిపిస్తుంది మీటర్లో అరౌండ్ 45 degrees, యావరేజ్ 45 కన్సిడర్ చేయొచ్చు. అయితే 3 degrees మనకి డిఫరెన్స్ వచ్చింది, 3 degrees తగ్గిందనమాట టెంపరేచర్. అయితే ఇప్పుడు క్యాబినెట్ ఓపెన్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఇంత ఉంటుంది. క్యాబినెట్ క్లోజ్ చేసిన తర్వాత ఈ బయట ఎయిర్ ఇంటర్ఫియర్ అవ్వకుండా డైరెక్ట్ ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి ఇంకా అరౌండ్ ఇంకో 1-2 degrees తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కూడా క్యాబినెట్ మూసి మెజర్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ క్యాబినెట్ అయితే పెట్టేసాము, మొత్తం క్లోజ్ చేసేస్తుంది సిస్టమ్ ఇప్పుడు. అయితే ఇక్కడ నుంచి ట్రై చేశాను, అది పాయింట్ చేయడానికి కుదరట్లేదు. అయితే బ్యాక్ సైడ్ ఈ ప్యానెల్ తీస్తే ఇక్కడ నుంచి అది కనిపిస్తుంది. అది మీకు కెమెరాలు కనపడకపోవచ్చు. అక్కడ లైట్ వెలిగే దగ్గరే హీట్ సింక్ ఉంది. ఇప్పుడు దీన్ని మెజర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు క్యాబినెట్ మూసిన తర్వాత, ఫ్రంట్ కవర్ కూడా క్లోజ్ చేసిన తర్వాత ఎంత టెంపరేచర్ ఉందో చెక్ చేద్దాం. ఇక మీకు కనిపిస్తుంది అక్కడ ఇది పాయింటర్, అక్కడ ఆ హీట్ సింక్ మీద ఫోకస్ అవుతుంది, పాయింట్ అవుతుంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 40 degrees వరకు ఉంది, 42. అక్కడ కనిపిస్తుంది, అక్కడ అది హీట్ సింక్, అది 42 degrees, 42 కన్సిడర్ చేయొచ్చు. అంటే అరౌండ్ 2 degrees మనకి టెంపరేచర్ ఇంకా తక్కువైంది. కాబట్టి అరౌండ్ మొత్తంగా 5 degrees మనకి డిఫరెన్స్ వచ్చింది. కొంచెము పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఐసీ అయితే డీషాలింగ్ అవ్వకుండా, బీజే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. అయితే లేదు, ఏదో పెట్టినందుకు 5 degrees మనకి కొంచెము యూజ్ ఉంది కాబట్టి అంత డ్యామేజ్ అవ్వదు తొందరగా. మదర్ బోర్డ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట.